నిజామాబాద్ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల వారీగా కల్పించాల్సిన రిజర్వేషన్ల దామాషాపై ఆయా రాజకీయ పార్టీలు సంఘాలు ప్రజల నుంచి అభ్యర్థనలు స్వీకరించేందుకు వీలుగా ఏర్పాటైన బీసీ డెడికేటెడ్ కమిషన్ నిజామాబాద్లోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో నిజామాబాద్ జిల్లాలకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. కమిషన్ చైర్మన్ భూసాని వెంకటేశ్వరరావు, కార్యదర్శి బి సైదులు ఆయా కుల సంఘాల ప్రతినిధులు ప్రజల నుంచి రాతపూర్వకంగా విజ్ఞాపనలు స్వీకరించి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయానికి చేరుకున్న కమిషన్ చైర్మన్కు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. నాయి బ్రాహ్మణ సంఘం, విశ్వబ్రాహ్మణ సంఘం, బీసీ సంక్షేమ సంఘం, ముదిరాజ్, కొమ్మరి, యాదవ, రజక రాజకీయ స్థితిగతులను కమిషన్ చైర్మన్కు వివరిస్తూ విజ్ఞాపనలను సమర్పించారు. డిస్ట్రిక్ట్ కలెక్టర్ హనుమంత్ గారికి, అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ అంకిత్ గారికి, మీకు అందరికీ తెలుసు డెడికేటెడ్ కమిషనర్ ఒక నెల కింద కాన్స్టిట్యూట్ చేయబడ్డది. డెడికేటెడ్ కమిషనర్ ఎందుకు వచ్చిందంటే హైకోర్టు లోపల ఇది రిట్ పిటిషన్ ఫైల్ చేసి బీసీ కమిషన్కు డెడికేటెడ్ కమిషనర్ యాక్టివిటీస్ ఇవ్వడం కరెక్ట్ కాదు, సపరేట్గా ఉండాలని చెప్పి బిల్ ఫైల్ చేస్తే గవర్నమెంట్ దానికి అంగీకరించి లాస్ట్ మంత్ 4th నాడు డెడికేటెడ్ కమిషనర్ కాన్స్టిట్యూట్ అయింది. ముఖ్యంగా డెడికేటెడ్ కమిషనర్ ఒక పరిధి ఏంటంటే ఈ లోకల్ బాడీస్ గ్రామ పంచాయతీ, మండల పరిషత్తు, జిల్లా పరిషత్తు, అది కాకుండా అర్బన్ బాడీస్, మున్సిపాలిటీస్, మున్సిపల్ కార్పొరేషన్లో బీసీ రిజర్వేషన్ ఏ విధంగా ఉండాలి అనేది నిర్ణయించడానికి. అయితే ఆ సందర్భంగా ఈ